We have converted industrial training institutes as advanced technology centers where Premier Energy can use those services. If you wanted to semi-skilled, re-skilled, skilled labor, you can train them, you can absorb them from my ATC or my Polytechnic or my Skills University. So we are preparing our system, our ecosystem to reach our goal. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తుంది. రాజకీయపరమైన విమర్శలు, పరమైన ఆరోపణలు ఎన్నున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలబెట్టాలి అని మా సహచర ప్రజాప్రతినిధులు, మంత్రివర్గ సహచరులందరం మేము నిరంతరం కష్టపడుతున్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఫార్మా పరిశ్రమలు, వాళ్ళ దార్శనికత, వాళ్ళ ఆలోచన విధానాలతోనే ఈరోజు ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. కానీ ఈరోజు ప్రపంచంతో పోటీ పెరిగిపోయింది. పోటీ పడాలి అంటే ఇప్పుడున్న వసతులు, ఇప్పుడున్న పెట్టుబడులు, ఇప్పుడున్న పరిశ్రమలు సరిపోవు. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ నుంచి ఇంజనీరింగ్ పట్టాలు తీసుకొని బయటకు వస్తుంటే అందులో 10-20% కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. దానికి ప్రధానమైన కారణం చదువు ఉన్నది, సర్టిఫికెట్ ఉన్నది, కానీ సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యము ఈ విద్యార్థులకు లేకపోవడం. అందుకే ఈరోజు 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. మరి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోబోతున్న మనము ఈ 100 సంవత్సరాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ దేశం ఎక్కడ మొదలైంది, ఎక్కడికి చేరుకున్నది, ఈ చేరుకున్న దాంట్లో తెలంగాణ భాగస్వామ్యం ఏంది అని ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకొని, మనల్ని మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2,100 స్క్వేర్ కిలోమీటర్స్లో 1,34,00,000 జనాభా నివసిస్తున్నారు. ఈరోజు పరిశ్రమల వల్ల, నీటి కాలుష్యం వల్ల, వాహనాల కాలుష్యం వల్ల ఈరోజు నివసించడానికి కష్టమైన పరిస్థితులు ఈరోజు నగరంలో ఉన్నాయి. మీరందరూ చూసారు, ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు లాంటి దేశాన్ని నడిపించగలిగిన సంస్థలన్నీ అక్కడనే ఉన్నాయి. కానీ అక్కడ నివసించలేని పరిస్థితి ఈరోజు పొల్యూషన్ అక్కడ ఉన్నది. అక్కడున్న కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు ఉన్నాయి, పార్లమెంటుకు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు ఉన్నాయి, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇతర రాష్ట్రాలపై నివసించే పరిస్థితి వచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో వచ్చినాయి. ఇది ఆందోళనకరమైన విషయం. నిన్న మొన్న మీరందరు టీవీలలో చూస్తున్నారు, ఎలినోతోని మన దగ్గర వర్షాలు రావడం లేదు. ముంబైలో అధిక వర్షాలు వచ్చి రోజుల కొద్దీ ఇంట్లో నుంచి జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ముంబైలో ఉండి ఈరోజు ముంబై అతలాకుతలమవుతున్నది. బెంగళూరు లాంటి నగరాలు ట్రాఫిక్ జామ్ తోటి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే. మెట్రోపాలిటన్ సిటీస్లో ఈరోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, మూసీ ప్రక్షాళన కానీ, ఈరోజు పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి సురేంద్ర పాల్ సింగ్ గారు ఇప్పుడే మనకు ఒక ప్రామిస్ చేసిండు.
పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక 100 సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈరోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆందోళనకరమైన విషయం. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనం ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈరోజు హైదరాబాదు నగరం కాలుష్యానికి లోనవుతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. అదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అనంటే వాటికి అవసరమైన